ఇది మీ JR10 టీవీ న్యూస్ తెలంగాణ. ఒకటే ఏమైతుంది సిగ్నల్ ఫార్మేట్ చేసి ఒకరే చేస్తే వాళ్ళకి మార్కెటింగ్ కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. సో ఇద్దరు ఫార్మర్స్ కలిసి చేస్తే కాబట్టి మీకు ఇంకా ఆదాయం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా ఇక్కడే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కండక్ట్ చేస్తున్నాం మేడం. దానిలో భాగంగా మనకి గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తున్న ఈ 7 రకాల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలన్నీ మన డీలర్స్ దగ్గర కూడా అవైలబుల్ పెడుతున్నాం మేడం. అట్లాగే మనోహరాబాద్ మండలంలో సీడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే ఇంప్రూవ్ వెరైటీస్ మనకి ఈ సెగ్మెంట్లో ఉన్న విత్తనాలు కూడా రైతులకి అవైలబిలిటీ పెట్టేలాగా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం మేడం. కొంతమంది ఫార్మర్స్ మనం కవర్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మనకి ఎరువుల గురించి కానీ మనకి మట్టిలో ఉన్న పోషకాహారాల గురించి కానీ ఈరోజు మనం విత్తనాల వేల గురించి మాట్లాడుతున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు మీరు అందరూ విన్నారు, వాళ్ళకి కూడా ఇదే మెసేజ్ ఇచ్చారు. ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో ఉంది కాబట్టి అది మొత్తం ప్రపంచంలో ఒకటి ఫినామినా ఉంది కాబట్టి సో దీనివల్ల మా దేశంలో కూడా వచ్చిన మాన్సూన్ కాలంలో వర్షాలు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంది. సో అందుకే మీతో ఇది కంది పప్పుల గురించి కానీ మనకి వేరే బియ్యం వెరైటీస్ కానీ మనకి నువ్వులు కానీ వెజిటేబుల్ కానీ దీని గురించి మాట్లాడడం జరుగుతున్నది. సో మనోహరాబాద్ మండలం అనేది మనకి ఎలా ఉంది, ఆల్రెడీ ఇక్కడే చాలా మంది కూరగాయల అన్ని పంటలు చేస్తున్నారు. కానీ దీంతో పాటు ఇంకా చాలా మంది ఇప్పటికి కూడా బియ్యం మీద డిపెండెంట్ ఉన్నారు. ఈ బియ్యం చేస్తేనే మనం రెగ్యులర్గా ఒక పల్లిలాగా అయిపోతున్నది. సో అది కాకుండా బికాజ్ ఇది వానాకాలం సీజన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ టైంకి కానీ ఈ జూలై ఆగస్ట్లో కూడా ఒకవేళ వర్షం తక్కువ వస్తే ఎవరైనా రైతులు వంట మొత్తం ఇదే బియ్యం చేసిన ఉంటే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. సో దాని గురించి మీకు చెప్పడానికి మీరు సరే కొద్దిగా మీరు వరి చేస్తే కూడా ఇంకా కొద్దిగా ఏదో మీకున్న 2 ఎకరాలు 1 ఎకరా ఇది పెట్టండి, 1 ఎకరా ఇది మీరు నాటేస్తే కనీసం మీకు మొత్తం నష్టం జరుగుతుంది. అది మా ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడి ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేశాము. దీంట్లో మీరు కంది పప్పులు కానీ వేరే పప్పులు ధాన్యాలు కానీ ఆయిల్ పామ్ కానీ మనకి కూరగాయలు కానీ ఏదైనా తీసుకొని ఉంటాయి. తర్వాత మార్కెటింగ్ కూడా మనోహరాబాద్ మండలికి సిటీ పక్క